హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే రాగి సంగటి చేపరొగ్గంలో వేసి మరనిద్దాం. హాయ్ అండి, ఇంకో వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం రాగి పిండి తెలుసు కదండి అందరికీ. ఆ రాగిపిండి తీసుకొని మనం మరిగే వాటర్లో కొంచెంగా పోసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. అంటే పాతకప్పలు వంటలు పిల్లలు ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కదండి. మర్చిపోయే వాళ్ళకి అలవాటు చేద్దామనే నేనైతే ఎప్పటికప్పుడు ఇంట్లో చేస్తానండి. మా పిల్లలకి చేసి పెడతా ఉంటాను పిల్లలకి. అలాగే అలా పెడితే బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ఇంట్లో రాగి జావా, అగ్గి సంగటి అనేది పెట్టడం పిల్లలకి అలవాటు చేయాలి. ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసి బయట ఫుడ్ కంటే ఇంట్లో చేయడం చాలా మంచిది. ఇది ఇలా తయారవుతుందండి రాగి సంగటి. ఆల్మోస్ట్ రాగి సంగటి అయితే మనకి అయిపోయింది. రాగి సంగటి ఇలా అయిపోయింది. అయిపోయాక ఎంతో రుచికరమైన హెల్దీ రాగి సంగటి రెడీ అండి. ఇలా మనం ప్లేట్లో ఇలా తీసుకొని నాటుకోడి పులుసు, అలా ఎవరు ఎలాగ ఇష్టమైతే అలా నాటుకోడి పులుసుతో తింటారు. నేనైతే గానుగ నూనె కొంచెం లైట్గా పంచదార వేసుకొని తింటానండి. అలా అయితే నాకు చాలా ఇష్టం. గానుగ నూనె పిల్లలకి కూడా చాలా మంచిది కదా, అందుకనేసి గానుగ నూనె ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.